బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత సాధిద్దాం బహుజన రాజ్యాధికారం బీసీల ఐక్యత జై బీసీ. మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కలిసి జనగామ జిల్లాకు పోరాట యోధుడు బహుజన వీర యోధుడు అయినటువంటి సర్వాయి పాపన్న పేరు ప్రకటించడం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క బీసీ మరియు బహుజన నాయకులందరూ కూడా సంతోషాన్ని హర్షాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈ యొక్క సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇలా రాష్ట్రంలో తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ. స్వాతంత్రానికి పూర్వం 17వ శతాబ్దంలోనే ఈ మొట్టమొదటి తెలంగాణ బహుజన చక్రవర్తి అయినటువంటి యొక్క సర్వాయి పాపన్న చరిత్ర ఇవాళ మసిపోసి చరిత్ర పుటల్లో మాయమవుతూ ఉన్నటువంటి ఒక తరుణంలో ఈ యొక్క జనగామ జిల్లాకు ఆయన పేరు ప్రకటించడం చాలా హర్షణీయమైనటువంటి ఒక విషయము. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి యొక్క బహుజన యోధులు, బహుజన వీరులు, బహుజన అమరవీరుల యొక్క స్మారకార్థం వాళ్ళ యొక్క పోరాట పటిమను మరొక్కసారి ఈ యొక్క తెలంగాణ ప్రజలు స్మరించుకునేటువంటి యొక్క అవకాశం ఈ యొక్క గవర్నమెంట్ కల్పించినందుకు మేము సర్వత్రా హర్షం వెలిబుచ్చుతున్నాం. తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ. ఎందరో ఇవాళ బహుజన యోధులు ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద పుట్టి స్వాతంత్రానికి ముందే ఈ దేశానికి, ఈ యొక్క ప్రపంచానికి పోరాటం అంటే ఏంటిది, ఉద్యమం అంటే ఏంటిది నేర్పినటువంటి యొక్క గడ్డ తెలంగాణ గడ్డ. అందులో సర్వాయి పాపన్న ఒక సామాన్యమైనటువంటి ఒక కుటుంబాన్ని పుట్టి, సామాన్యమైనటువంటి ఒక కల్లుగీత కుటుంబంలో పుట్టి పోరాటం అంటే అచంచలమైనటువంటి ఒక ధైర్యాన్ని, అనితర సాధ్యమైనటువంటి ఒక తెగింపును తన లోపల నింపుకొని కేవలం కుల వృత్తుల వారితోటి ఒక సైన్యాన్ని తయారు చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క గడిలను, కోటలను కొల్లగొట్టి బహుజన రాజ్యాన్ని స్థాపించాలన్నటువంటి ఒక పట్టుదలతోటి 12 మందితోటి సైన్యాన్ని స్టార్ట్ చేసుకొని 12,000 మందితోటి సైన్యాన్ని ఏర్పాటు చేసి గోల్కొండ కిలాను ఏలినటువంటి యొక్క గొప్ప యోధుడు. ఇవాళ ఆయన పేరు తలుచుకుంటేనే మన ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఒక ప్రతి పౌరుని రోమాలు నిక్కబుడుచుకొని పోరాటం అంటే, పౌరుషం అంటే గతం నుంచే మనకు ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సాయుధ పోరాటం, అదేవిధంగా రజాకారులకు వ్యతిరేకంగా, మొఘలాయి చక్రవర్తులకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి, అదేవిధంగా బానిస బ్రతుకుల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి యొక్క చరిత్ర గుర్తుకొస్తుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి మహనీయుల పేరు పెట్టడం వల్ల ఈ తెలంగాణలో ఉండేటువంటి యొక్క ఉద్యమకారులు అయితేనేమి, అందులో ముఖ్యంగా యువకులు వాళ్ళ లోపల ధైర్య సాహసాన్ని నింపుకొని, పోరాట స్ఫూర్తిని తమ లోపల నింపుకొని, భవిష్యత్తు తరం లోపల దమ్మును, ధైర్యాన్ని, తెగువను నింపుకొని ఏ ఉద్యమం వచ్చినా, ఈ తెలంగాణలో ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరిగినా రేపు బహుజన రాజ్య స్థాపన కోసం ఒక స్ఫూర్తిని నింపుకొని ముందుకెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఒక సందర్భంగా నేను బీసీ సంక్షేమ సంఘం నుంచి తెలియజేస్తా ఉన్నాను.